నమస్కారం, వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ అప్డేట్. నేను విఎస్ఆర్ మూర్తి. సో ప్రతి వారంలాగే ఈ వారం కూడా వీకెండ్ బిజినెస్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసాం. సో మరి ఈ వారంలో ఇంటర్నేషనల్ నేషనల్ పరిణామాలు ఎలా ఉన్నాయి, అలాగే ఏంటంటే ఈ వారంలో ఒక ప్రత్యేకమైన టాపిక్ గురించి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అలాగే ఈ వీడియోని కూడా మీరు ఆశాంతం చూసి ఆ బెనిఫిట్ పొందాలని మేము మీ నుంచి ఆశిస్తూ ఉన్నాము. సో మరి అంతర్జాతీయ పరిణామాలు ఎలా ఉన్నాయి, యుద్ధం ఆగిపోయిందా, జరుగుతుందా, అసలు ఏం జరుగుతుంది, అలాగే ఏంటంటే మార్కెట్ 5 రోజుల్లో 3 రోజులు ప్రాఫిట్లో ముగిసింది, 2 రోజులు నష్టాల్లో ఉంది. మరి వచ్చే వారం ఎలా ఉండబోతుంది మార్కెట్, వచ్చే వారం మార్కెట్ లెవెల్స్ ఎట్లా ఉంటాయి, అలాగే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనే ప్రత్యేకంగా ఒక కొత్త పథకాన్ని, బంగారం కోసం అని చెప్పి ప్రత్యేకమైన పథకాన్ని అనౌన్స్ చేయబోతోంది. సో అది త్వరలో దాని విధి విధానాలు ఏంటి, అది ఎలాగ బెనిఫిట్ ఉంటుంది. గతంలో కూడా అంటే గోల్డ్ స్కీమ్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ది, 8 ఏళ్ల కోసం ఉంది. మరి ఇప్పుడు దీంట్లో ఉన్న స్పెషలైజేషన్ ఏంటి, అవన్నీ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో డిస్కస్ చేయడానికి మనతో జాయిన్ అవుతున్నారు శ్రీ ప్రభు మాలిపాటి గారు. సార్ నమస్కారం అండి. నమస్తే మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్, మోస్ట్ వెల్కమ్ సార్. సార్ మరి ఏంటి సార్, ఏంటంటే ఈవేళ మంచి టాపిక్సే ఉన్నాయి. యాక్చువల్గా యుద్ధం ఉందా లేదా, అలాగే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్, దాని మీద కూడా సార్ మనం ప్రత్యేకంగా డిస్కస్ చేద్దాము. సో సార్ ఏంటంటే మార్కెట్ 3 రోజులు ప్లస్లో ఉంది సార్. సో ఈ పరిణామాలని ఎలా చూడాలి, వచ్చే వారం ఎలా ఉండొచ్చు సార్? అంటే ఇప్పుడు మొత్తానికి వాళ్ళు అగ్రిమెంట్ కి వచ్చారు. 9th దోహాలో సిగ్నేచర్ చేస్తారు. 50% అయిపోయింది, ఇంకో 50% చర్చలు ఉన్నాయి. 9th అక్కడ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఒక కొలికి వచ్చారు. సో దాని అనుకుంటా ముందు అటాక్ సీజ్ ఫైర్ అన్న టైంలో లాస్ట్ సండే కొంచెం అటాక్ చేసేదానికి కొంచెం మండేను ట్యూస్డే కొంచెం ఎఫెక్ట్ పడింది దాని మీద. ఎందుకంటే యుద్ధం ఫ్లేర్ అప్ అయ్యే అవకాశం లేదు, వాళ్ళు యుద్ధాన్ని కంటిన్యూ చేసే ఉద్దేశం లేదు, ఆ ఓపిక లేదు. మరి విపరీతంగా డబ్బులు కూడా ఖర్చు అయిపోతుంది, పైనుంచి ప్రెజర్ వస్తుంది, ఇటు నుంచి జనాలు ఇబ్బంది పెడుతున్నారు, చనిపోతున్నారు, చిన్న పిల్లలు చనిపోతున్నారు. ఆ ఎఫెక్ట్ కనపడుతుంది. కాబట్టి ఇద్దరు కూడా వెరీ డెస్పరేట్ టు స్టాప్ ద వార్ అని ఒక కొలిక్ వచ్చింది, ఆ ఉద్దేశం వచ్చింది. సో దాని అనుకునిగానే ఇద్దరు కూడా స్టెప్ చేస్తున్నారు. 80% ఒక రకంగా చూస్తే ఈ ఆపరేషన్ ఆఫ్ ఎపిక్ ఫెయిల్యూర్ అనుకోవచ్చు. ఫెయిల్యూర్ అనుకోవచ్చు. సో ఇక్కడ వీళ్ళు ఇరానే గెలిచింది అనుకోవచ్చు డెఫినెట్ గా. అంటే ఇది యుఎస్ మీద ఒక రకంగా గెలిచింది థర్డ్ కంట్రీ అనుకోవచ్చు అండి, మూడో కంట్రీ. ఇప్పుడు వరకు వాళ్ళు యుద్ధాలు చేసిన వాళ్ళు ఈ ముగ్గురిని కంట్రోల్ చేయలేకపోయారు అనుకోవచ్చు. ఇరాన్ కూడా అంత అట్లా చిటికలో తీసేద్దాం అనుకున్న వాళ్ళు, నెతన్యాహు అలానే చెప్పాడు. ఆయన ముందు కమెనీని చేసేస్తే తర్వాత ఇంకెవరు ఉంటారో మొత్తం ఆక్యుపై చేసేచ్చు, రెండు రోజులు అయిపోతుంది. ఫస్ట్ అటాక్ చేశారు, కానీ తర్వాత వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అయ్యారంటే లీడర్ లేకపోయినా చాలా స్ట్రాంగ్ అయ్యారు. 40 రోజులు వాళ్ళు ప్రత్యేకంగా దాని మీద చేసి వాళ్ళు చాలా స్ట్రాంగ్ అయ్యారు. వీళ్ళేమో పెద్ద క్రోర్స్ ఆఫ్ రూపీస్ పెట్టి శాటిలైట్ ఈ బాంబులు ఇవన్నీ పంపిస్తుంటే వాళ్ళు చిన్న డ్రోన్ తో 35,000 25,000 బాంబులు డ్రోన్స్ తో వాటిని చేస్తారు. కొట్టేశారు వాళ్ళు. వెన్నుపూసలు మొత్తానికి ఒక రకంగా కొలికి వచ్చారు, ఏదైనా వద్దనుకొని వచ్చారు. కాబట్టి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అయిందా, క్లోజ్ అయిందా, ఇది కంటిన్యూ అవుతుందా అసలు తెలియదు. అది మరి గందరగోళం చేశారు. ఏదో రకంగా ఓపెన్ అయింది అనేది, అంటే ఆయిల్ వస్తుంది, అది బెనిఫిట్ మొత్తానికి. అందుకనే మనకి క్రూడ్ బాగా కూల్ ఆఫ్ అయింది. సో నెక్స్ట్ 3 days కూడా ఈ సైన్ అయిపోతే ఇంకా అయిపోయింది అన్న ఉద్దేశంతో బాగా పెరిగింది. వారానికి మొత్తం చూస్తే నిఫ్టీ 214 పాయింట్స్ పెరిగిందండి. ఓకే, బ్యాంక్ నిఫ్టీ విపరీతంగా పెరిగింది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అంత వచ్చింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అయినాం అనుకోవచ్చు. ఒక 1200 పాయింట్స్ పడింది. సెన్సెక్స్ కూడా 63 పాయింట్స్ ప్లస్ లో క్లోజ్ అయింది ఈ వారానికి. అంటే మనం అనుకున్నట్టుగానే మార్కెట్ ట్రెండింగ్ లోనే ఉంది. సో లెవెల్స్ కూడా క్రాస్ అయింది. నెక్స్ట్ లెవెల్స్ కూడా ఇంకా పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఫిబొనాచి సిరీస్ ప్రకారం ఎప్పుడైతే 26,377 పడిందో అక్కడి నుంచి దాదాపుగా 23,000 వచ్చింది. దాని ఫిబొనాచి ప్రకారం తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి మీకు 24,800 తీసుకుంటే అక్కడి నుంచి మీకు నెక్స్ట్ లెగ్ తీసుకుంటే 25,102. ఎప్పుడైతే 25,102 క్రాస్ అయిందో మనం ఫ్రెష్ ఆల్ టైమ్ హై చూస్తాం. 26,377.50 క్రాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అది డెఫినెట్ గా రావచ్చు అనేది. అంటే డిసెంబర్ లోపు వస్తుందా, మార్చ్ లోపు వస్తుందా, ఎందుకంటే ఇక కొత్త ఏమైనా వస్తుంది రావు అని మనం చెప్పలేం కదా. సో ఆ కొత్త ఏదైనా రాకుండా ఉన్న పారామీటర్స్ అన్ని నెగిటివ్ అన్ని పాజిటివ్ గా మారుతూ, సో డెఫినెట్ ఈ యుద్ధాలు ఆగిపోతే అగ్రిమెంట్ అయితే క్రూడ్ తగ్గుతున్నప్పుడు మనకి మెయిన్ ఇంకోటి ఉంది, మాన్సూన్ అండి. మాన్సూన్ ఎఫెక్ట్ నిన్నటి దాకా లేట్ అన్నారు,
ఇవాళ కొంచెం వర్షాలు పడుతున్నాయి. సో అవునండి, డెఫినెట్ పడుతున్నాయి గా కొద్దిగా. ఈ అవును. ఈ 2-3 రోజుల్లో వర్షాలు బాగా పడచ్చు అంటున్నారు. అందుకని రైతులు కూడా వెయిట్ చేస్తున్నారు ఉమ్, ఈగర్ గా. ఉమ్, సో ఉమ్. నాట్లు వేసుకోవడానికి. సో మిగతా పనులన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి మాన్సూన్ కూడా వచ్చేసినట్టు. సో నెక్స్ట్ వీక్ కూడా ట్రెండింగ్ ఏ ఉంది అనుకోవచ్చు ఒక రకంగా. ఓకే, నెక్స్ట్ వీక్ కూడా ఎక్కడ ఆగేది కనపడలా. నెక్స్ట్ వీక్ కూడా 24,800 to 900 రావచ్చా అంటే ఛాన్సులు ఉన్నాయి పెరగడానికి. ఓకే. బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండదు సార్? బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ వీక్ ఎలా ఉంది, మరి ఇప్పుడు ఆ, అంటే ఈ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 57,938 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కొంచెం రీటెయిల్, ఎందుకంటే కంటిన్యూస్ గా ఏదైనా న్యూస్ ఉన్నా కంటిన్యూస్ గా పెరిగినప్పుడు కొన్న వాళ్ళు కొంచెం భయపడతారు కదా. నిఫ్టీ పడుతున్నప్పుడు ఇది కూడా పడుతుందనే ఉద్దేశంతో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. దాని అనుగుణం తగ్గింది అనుకోవచ్చు. 1000 పాయింట్స్ నథింగ్ అసలు. బ్యాంక్ నిఫ్టీ 1000 పాయింట్స్ పడుతుందంటే పెద్ద పట్టించుకోవాల్సిన పర్లేదు. మళ్ళీ మీకు 58,150 క్రాస్ అయిందంటే మళ్ళీ వెళ్ళిపోద్ది. ఏదైనా లాంగ్ టర్మ్ లో మీకు 63,500 రావచ్చా అంటే బ్యాంక్ నిఫ్టీ $50 billion, $4 to $5 billion ఆర్బీఐ వచ్చినాయి. ఇంకా బ్యాలెన్స్ కూడా వస్తే ప్లస్ ఇక్కడ కూడా ట్యాక్స్ లేదని ఇస్తే వాళ్ళకి ఎఫ్ఐఎస్ కానీ వాళ్ళకి కానీ ఎఫ్డిఏకి అని వీళ్ళందరికీ ఏదైనా ట్యాక్స్ సోప్స్ ఇస్తే డెఫినెట్ గా డాలర్స్ అనేవి వరదలా పొంగొస్తాయి కాబట్టి సో డెఫినెట్ గా బయింగ్ వస్తారు. సెల్లింగ్ నుంచి బయింగ్ చిన్నగా మారారు, పూర్తిగా బయింగ్ లోకి రాలేదు. అప్పుడప్పుడు మధ్యలో ఒక రోజు 2 రోజులు కొంటారు, మళ్ళీ తర్వాత మళ్ళీ అమ్ముతున్నారు చిన్నగా. అంటే హ్యూజ్ అమౌంట్ లేదు, చిన్న అమౌంట్. ఒక 500 crores 300 crores అట్లా అమ్ముతున్నారు. అది పెద్ద పట్టించుకోవాల్సిన నామినల్ కాబట్టి. సో ట్రెండింగ్ లోనే ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ట్రెండింగ్ లోనే ఉండొచ్చు. ఈ వారానికి నిఫ్టీ కనుక మీకు 24,500 వస్తే బ్యాంక్ నిఫ్టీ 59,400 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 59,400 ఎప్పుడైతే 59,400 క్రాస్ అయిందో 60,000 వస్తుందా అంటే ఈ వారానికి రాకపోవచ్చు, కానీ నెక్స్ట్ వీక్ రావచ్చు. 60,000 అనేది నెక్స్ట్ వీక్ టచ్ అవ్వచ్చు. అంటే ఈ కమింగ్ వీక్ కాకుండా ఆ పైన కమింగ్ వీక్. అదేనండి, 15th July మోస్ట్లీ ఆఫ్టర్ దట్. ఓకే, రైట్ సార్. సార్ మరి ఇప్పుడు ఇది మీరు రైట్, ఇది మనం అనుకున్నాం, బ్యాంక్ నిఫ్టీ కూడా అనుకున్నాము. సో సార్ ఏంటంటే ఇప్పుడున్న పొజిషన్ అలాగా సార్ ఏంటి సార్ ట్రంప్ ఏంటి సార్ అసలు ఏంటంటే మొత్తం మార్కెట్ని ఏమైనా మాయాజాలమా, లేదంటే ఏంటంటే మ్యానిపులేట్ చేస్తున్నాడా ఏంటి? ఎందుకు సార్, ఎందుకు ఇట్లాగా ఎందుకు జరుగుతుంది? ఒకటి ఇందాక మనం మాట్లాడుకుంటూ మధ్యలో మనం ఇటువైపు వెళ్ళిపోయాము. దాని మీద కొద్దిగా ప్లీజ్ త్రో ఎ లైట్ సార్. ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నమాట. అంటే ఆయన డిసిషన్ తీసుకునేటప్పుడు, గవర్నమెంట్ పొజిషన్ లో ఉన్నప్పుడు డిసిషన్ తీసుకునేటప్పుడు వాళ్ళ అనుగులకి ఆ న్యూస్ అనేది బట్వాడా చేస్తే వాళ్ళు తదనుగుణంగా మార్కెట్ లో పొజిషన్ తీసుకొని పెట్టుకోవడం. మళ్ళీ ఆయన చెప్పంగానే నెగిటివ్ గా చెప్పంగానే మార్కెట్ పడిపోతే ఆ పొజిషన్స్ బుక్ చేసుకోవడం, మళ్ళీ పాజిటివ్ గా మాట్లాడడానికి మళ్ళీ నెక్స్ట్ డే పాజిటివ్ గా మాట్లాడి అక్కడ రివర్స్ చేయడం. అలా 2 సైడ్లు కూడా చేసుకొని దాదాపుగా 15,000 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అనేది ఎక్స్పెక్టేషన్. సో క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఈస్ మింటింగ్ మనీ ఫ్రమ్ ద స్టాక్ మార్కెట్ అనేది వస్తోంది, బాగా విపరీతంగా వస్తోంది. ఇక్కడ కాదు, యుఎస్ లోనే వస్తోంది. పనిషబుల్ కాదా అంటే పవర్ లో ఉన్నప్పుడు బయటికి రావండి. రేపొద్దున మనం నవంబర్ లో తర్వాత కానీ అప్పుడు కానీ, లేకపోతే దిగిన తర్వాత 80% గుర్తుపెట్టుకోండి. ఇవాళ డేటు, ఇవాళ టైము గుర్తుపెట్టుకోండి. డెఫినెట్ గా దిగిన తర్వాత జైల్లో పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. వాళ్ళే పెడతారు, గ్యారంటీ పెడతారు. ఎందుకంటే ఇది జనం సొమ్ము అండి. ఇది జనం సొమ్ముతో ఆ రకంగా అనుకుంటే క్రోర్స్ ఆఫ్ రూపీస్ ట్రేడింగ్ దాంట్లో చాలా మంది అన్యాయం అయిపోతారు. అంతే కదండి, చేయకూడదు కదా, ఇన్సైడర్ ట్రేడింగ్ చేయకూడదు. మన సెబీ ఇక్కడ చూసి పనిష్మెంట్ ఎట్లా ఇస్తుందో అక్కడ కూడా పనిష్మెంట్ ఇవ్వాలి. కానీ ప్రెసిడెంట్ కాబట్టి ఆ ప్రెసిడెంట్ ఇలా చేస్తారని ఎక్స్పెక్ట్ వాళ్ళకి దెమ్మ తిరుగుతుంది అనమాట. అసలు అగ్రరాజ్యంలో ఉండే ఆయన అలా చేస్తారని ఎవరు ఊహిస్తారు సార్? అట్లాగా అగ్రరాజ్యం అంత గౌరవం ఉండే అట్లా మెయిన్ అది జరుగుతోంది. సో వాళ్ళు తొందరలో తేరుకొని ఎక్కడో చోట కేసులు పెట్టి కొంచెం ఇది చేసే అవకాశాలే ఉన్నాయి. డెఫినెట్ గా ఏదో ఒక రోజు వన్ ఫైన్ డే విల్ కమ్, దే మే డూ, చేయొచ్చు. 100% ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ చేసిన వాళ్ళందరూ మన దగ్గర అరెస్ట్ చేశారు కదండి. ఈవెన్ అంతకు ముందు గవర్నమెంట్ లో ఒక ఆయన బ్రైబ్ తీసుకున్నాడని చెప్పి ఆయన ఇది చేశారు, బర్త్రఫ్ చేశారు ఆయన్ని, ఒక ఎంపీని, సెనెట్ ని. మరి ఇప్పుడు ఎందుకు చేయరు? సో ఇప్పుడు కూడా చేయాలి కదా. అంటే ఈయన ప్రెసిడెంట్ కాబట్టి, ఆయన అంటే ఎంపీ కాబట్టి, సెనెట్ కాబట్టి ఆ రకం చేశారు. ప్రెసిడెంట్ అయితే చేయరా? ప్రెసిడెంట్ ఈ రకం చేయొచ్చా? ఏమైనా జనాల సొమ్ముతో ఆడుకోవచ్చా? అది ఆడుకోకూడదు కదా, చేయకూడదు కదా. చట్టం ముందు అందరూ సమానలే కదా సార్. సమాన్. డెఫినెట్ గా పవర్ దిగిపోయినాక బయటకు వస్తాయండి. ఓకే.
సార్ గత వారంలో కూడా మనం మాట్లాడుకున్నాము, డిఐఎస్ ఎఫ్ఐఎస్ కూడా అంటే ఫార్వర్డ్ ఉండొచ్చు మోస్ట్ అంటే నిర్మలా సీతారామన్ గారి కంటే కూడా రీప్లేస్మెంట్ ఉంటుందేమో అని అంటున్నారు. దాని మీద ఏమైనా అప్డేట్ ఉందా? అంటే ఇప్పుడు కూర్పు ఉందన్నారు, ఇప్పుడు దాకా బయట చెప్పలేదు. బయట సోమవారం చెప్పలేదు కానీ మంగళవారం అన్నారు. ఇప్పుడు ఆ వారం అయిపోయింది, శనివారం కూడా అయిపోతుంది. అంటే సడన్ గా మేబీ ఈ ఇవాళ నైట్ గానీ, సండే గానీ, మండే గానీ ఏదైనా వస్తుందా అవునండి, ఎనీ చూడాలి. టైం ఎప్పుడో ఒకసారి నార్మల్గా వస్తుంది. అవునండి, అవునవును, గవర్నమెంట్ కి మోడీ గారికి అనేకమైన పనులు ఉంటాయి, బిజీ అవును, ఉంటారు కదా. అవన్నీ అవును. ఫైనల్ చేసేదానికి కొంచెం టైం పట్టచ్చు కదా. అనుకున్న టైం కాకుండా ఒక వారం 10 రోజులు పట్టచ్చు కదా. అయితే మీరు సో చెప్పారంటే మంచి మంచి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి, ఉమ్, జన పల్స్ ని బట్టి రీప్లేస్మెంట్ చేయాలి అనేది కూడా ఉంటది కదా. అయితే మీరు చెప్పినట్టు పీయూష్ గోయల్ అనే మంచివాళ్ళు అనేది అలా వార్తలు కూడా బాగా అలాగే వస్తున్నాయి. పీయూష్ గోయల్కి ఎక్కువ ఛాన్స్ ఉన్నదని. 100% అంటే పీయూష్ గోయల్ గారే 100% రైట్. ఈ ఉమ్, సీటుకి సరైన మనిషి ఒక రకంగా చెప్తే. ఉమ్, ఒక రకంగా ఎందుకంటే శక్తికాంత్ దాస్ ఆయన కూడా ఫెంటాస్టిక్, నో డౌట్ ఎట్ ఆల్. ఉమ్, కానీ ఉమ్. అంతకు ముందు ఈయనకి అనుభవం ఉంది కదా అంటే పీయూష్ ఆయన గోయల్ గారు. బ్యూరోక్రాట్ కదా, శక్తికాంత్ బ్యూరోక్రాట్, ఈయనేమో పొలిటికల్గా మొత్తం ప్రాక్టికల్గా ఆలోచించే మనిషి. అందుకని ఈయన వస్తేనే బెస్ట్ అని ఉద్దేశం. ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్టర్ కమ్యూనిటీ కూడా ఎదురు చూస్తోంది. సో డెఫినెట్ గా ఆయన పేరు కనుక డిక్లేర్ చేస్తే, మీరు లాస్ట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత 4th రిజల్ట్స్ వచ్చింది కదా, తర్వాత మీకు పొజిషన్ ఆ మీటింగ్ జరుగుతా ఎవరి అంటే వరుసగా చైర్లు పెట్టి ఎవరి పొజిషన్ లో వాళ్ళు, ఫస్ట్ ప్రెసిడెంట్, తర్వాత వైస్ ప్రెసిడెంట్ అట్లా జరుగుతుంటే, ఫైనాన్స్ మినిస్టర్ వచ్చేసరికి 300+ లో ఉన్న మార్కెట్ ఇంకా 300 పెరుగుద్ది, పీయూష్ గోయల్ గారు లెగిస్తారు సీట్ లో అనుకున్నప్పుడు మళ్ళీ మేడమే లేస్తే దానికి మార్కెట్ 300 పాయింట్స్ నుంచి మైనస్ కి వచ్చిందండి బాబు. అయ్యో బాబోయ్, మైనస్ ఎక్స్పెక్ట్ చేశారు అప్పుడే. అప్పుడే ఎక్స్పెక్ట్ చేశారు. ఓకే. That's amazing. ఇప్పుడు ఛాన్స్ ఉంది అంటే ఛాన్స్ ఉంది. మరి గవర్నమెంట్ ఏం చేస్తారో, ఎందుకంటే మనకి తెలిసినవి కొన్ని ఉంటాయి, తెలియని యాంగిల్స్ కొన్ని ఉంటాయి కదా. వాళ్ళు అంతే కదండి, గవర్నమెంట్ అంతే కదా. తీసుకోవాలి. మరి ఏ డిసిషన్ తీసుకుంటారా అన్నది ఇన్వెస్టర్ కమ్యూనిటీ అయితే చాలా ఈగర్ గా వెయిట్ ఎదురు చేస్తారు. చూస్తున్నారు. అవును. మోడీ గారు మంచి డిసిషన్ తీసుకుంటారనే ఉద్దేశంతో. తప్పనిసరిగా తప్పనిసరిగా మీరు చెప్పినట్టుగా ఏంటంటే కొన్ని మార్కెట్కి ఊతమిచ్చేలా చేస్తారనే ఉద్దేశంతో మార్కెట్ కూడా ఎదురు చూస్తుంది. తప్పనిసరిగా అలా మంచి జరగాలి. సో సార్ మరి ఏంటంటే లాస్ట్ వీక్ ట్రెండ్స్లో సార్ అంటే ఐటీ కూడా సార్ పడుతుంది సార్, ముందుకు వెళ్తుంది, వెనక్కి వస్తుంది సార్. ఐటీ పొజిషన్ ఏంటి సార్ అసలు? ఇప్పుడు లాంగ్ టర్మ్ కి ఐటీ బెస్ట్ తీసుకోవచ్చు. ఎందుకంటే బీటెన్ డౌన్ ఇండెక్స్, బీటెన్ డౌన్ స్టాక్స్ ఎప్పుడైనా సరే సెక్టార్ సిక్లికల్ కాబట్టి ఈ సంవత్సరం పెరగని, నెక్స్ట్ ఇయర్ పెరగని, ఆ సంవత్సరం ఎక్కడో చోట పెరుగుతాయి. అంటే ఎవరైనా సరే 3 to 5 years టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఈ లోపల ఎక్కడో చోట అది సుదిరినప్పుడు, న్యూస్ పాజిటివ్ వచ్చినప్పుడు, సో డెఫినెట్ గా ఏఐ మీద సొల్యూషన్ వచ్చినప్పుడు, ఆంథ్రోపాలజీ మీద ఒక సొల్యూషన్ వచ్చినప్పుడు, దాని ఆంథ్రోపీ మీద ఒక సొల్యూషన్ వచ్చినప్పుడు డెఫినెట్ గా దాని అనుగుణంగానే డెఫినెట్ గా ఒక మంచి ఛాన్స్ ఉంటది. సో పెరుగుతాయి. ఎందుకంటే అంతకుముందు చూస్తున్నాం కదా, సెక్టార్ ఎప్పుడు కంటిన్యూగా డౌన్ ఏ ఉండదు. 50% అబోవ్ పడింది, జీరో అయిపోద్ది. ఇంకా ఐటీ ఇండెక్స్ జీరో అయిపోద్ది, ఇంకేముందండి అసలు. సో డెఫినెట్ గా బాగా పడింది కాబట్టి కొంచెం ఓ రోజు ప్లస్, ఓ రోజు మైనస్, ఓ రోజు ప్లస్ అట్లా వస్తుంది. అంటే కన్సల్టేషన్ మోడ్ లో ఉంది. దాంట్లో అక్కడి నుంచి బ్రేక్అవుట్ అయినప్పుడు ఒక కెటలిస్ట్ ఏదైనా మంచి పవర్ ఉన్నది, ఏదైనా మంచి న్యూస్ వచ్చినప్పుడు ఆ కెటలిస్ట్ పవర్ బట్టి మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉందా అంటే మినిమం 3 years టార్గెట్ పెట్టుకోవాలి. మాక్సిమం 5 years పెట్టుకుంటే ఆ లోపల ఎక్కడో చోట మంచిగా పెరిగే ఛాన్సులు ఉన్నాయి. సో మంచి స్టాక్స్ కూడా నేనేమంటానంటే, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్స్ లో ఐటీలో పెట్టే కంటే స్మాల్ క్యాప్స్ లో ఏ ఇంప్లిమెంట్ చేసే కంపెనీని, అలాంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్వెస్ట్ చేసే కంపెనీ జనరల్గా లైక్లీ ఊరికే ఇండికేషన్ కాదు, ఏ రంగాలు ఇప్పుడు జనరల్ ప్రతి అట్లా కంపెనీ కూడా ఆర్టిఫిషియల్, ఇప్పుడు అడ్వాన్స్ కార్ వచ్చింది అనుకోండి, దానికి ముందు కార్ మనం తీసుకోం కదా ఎవరైనా సరే. ఓకే, రైట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ప్రతి కంపెనీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి త్వరపడతాయి. ఇప్పుడు దాని ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ, హ్యూజ్ మనీ అంటున్నారు. మరి కొంతమంది తట్టుకుంటారు, కొంతమంది తట్టుకోలేరు. ఎవరైతే తట్టుకొని చిన్న కంపెనీలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయో అలాంటి కంపెనీల్లో మనం ఉంటే తెలుస్తుంటాయి కదా, పోను ఆ కంపెనీ టైఅప్స్ ఇవన్నీ తెలుస్తుంటాయి. అట్లా చిన్న కంపెనీలు సెలెక్ట్ చేసుకొని వాటిలో ఒక మనకి మంచి సెలెక్ట్ అయిన ఒక 5-10 సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఏది ఇయర్ ఆన్ ఇయర్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరుగుతున్నాయి చూసుకుంటే అలాంటి కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాంటిది రైట్. మల్టీ బ్యాగర్ అంటే ఇప్పుడు మనం ప్రస్తావించుకోవచ్చు. సరే, ఎన్ఎస్సి ఐపీఓ గురించి కూడా ఏమైనా అప్డేట్ ఉందా సార్? ఎన్ఎస్సి ఐపీఓ గురించి కూడా జనరల్గా మనం మల్టీ బ్యాగర్లో ఎన్ఎస్సి కూడా అనుకుంటూ ఉంటాం బీఎస్సీతో పాటు. అవునండి, అతి తొందరలోనే వస్తుంది. ఈ సంవత్సరం 2026 లోనే రావచ్చు, ఏదో ఒక మంత్ లో రావచ్చు. 6 months అయిపోయింది. ఈ నెక్స్ట్ కమింగ్ 6 months లోనే వస్తుంది అన్నారు. ఈ 6 months లో రావచ్చు. అంటే ఓ రకంగా ఎన్ని కారణాల్లో అది రాకుండా ఉండడానికి ఎన్ని కారణాలు, చాలా కారణాలు ఉన్నాయి. అవన్నీ తట్టుకొని ముందుకు వస్తుంది.
కర్ణుడి చాలా చావుకి లక్ష కారణాలు. ఉన్నాయి. ఆ, ఆ, ఆ ఆ. అడ్డంకులు ఉన్నాయి. ఆ అడ్డంకులన్నీ తొలగిపోతున్నాయి. చిన్న చిన్నగా ఇంకా కొంచెం ఉన్నాయి అంటున్నారు. ఆ అడ్డంకులన్నీ అవన్నీ కూడా అయిపోయి ఇది వచ్చిన తర్వాత అలాంటి ముందు ముందు కాళ్ళ కట్టపడకూడదు కదా. సో ఉమ్, అందుకనే అవన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. అందుకనే లేటు, లేకపోతే ఎప్పుడో వచ్చేది. ఎన్ఎస్సి మీకు లిస్టెడ్ లో కూడా మీకు దాదాపు 2000, 2500 అట్లా కూడా అమ్మారు. ఇప్పుడు అవును. చూస్తే 2000 ఉంది. ఉమ్, ఎన్ఎస్సి అన్లిస్టెడ్ లో కూడా 2000. ఈవెన్ ఇప్పుడు కూడా కొంతమంది కొనుక్కుంటారు. ఉమ్, ఎందుకంటే అది ఎంత ఇస్తారు. బిఎస్సి అయితే 800కి ఇచ్చారు. సో ఎన్ఎస్సి ఎందుకు ఇస్తారు? ఉమ్. అది బిఎస్సి మంచిగానే పోయింది, ప్రాఫిట్ బుక్ అయింది, స్ప్లిట్ చేశారు, కిందకు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు ఎన్ఎస్సి కూడా అందరి హోప్స్ ఎన్ఎస్సి మీద బాగున్నాయి. సో డెఫినెట్ గా మన పోర్ట్ఫోలియోలో ఉండవలసిన షేర్ అని నేను ఎప్పుడో గంటాపదంగా చెప్తున్నా. అవును, మల్టీ బ్యాగర్ అని ఎప్పుడు చెప్తూ ఉంటారు మీరు. అవును, 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 అవును సార్. సార్ మరి ఏంటి సార్, మరి ఇదివరకు ఏంటంటే గోల్డ్ స్కీమ్ ఇదివరకు రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక 8 years బ్యాక్ ఆల్రెడీ గోల్డ్ స్కీమ్ ఒకటి తీసుకొచ్చింది సార్. సో దాంట్లో ఏంటంటే 5 years ఆల్రెడీ ఏంటంటే తీసుకోవచ్చు, వెనక్కి తీసుకోవచ్చు. 8 years ఉంచుకుంటే ఏంటంటే వాళ్ళకి ఏంటంటే బెనిఫిట్ కూడా ఎక్కువ వచ్చేలా చేశారు. సో సార్ ఆ స్కీమ్ క్లోజ్ అయింది. అలాగే ఏంటంటే ప్రజల దగ్గర ఉన్న బంగారాన్ని వెనక్కి తీసుకోవాలని దానికి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనేది కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది అంటున్నారు సార్. దాని మీద అప్డేట్స్ చెప్తారా సార్? దాని ముందు ఒక చిన్న ఇది చేంజ్ చెప్పుకుందాము. చెప్పండి సార్. లేటెస్ట్ ఇది న్యూస్, చెప్పండి. మంచి న్యూస్ ఇది. ఆ, గోల్డ్ బిగ్గెస్ట్ అప్డేట్ అనుకోవచ్చు దీన్ని. కెవిన్ మాస్, యుఎస్ ఫెడ్ చైర్మన్, ఇప్పటిదాకా ఏంటి ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతారని. ఓకే. ఇంట్రెస్ట్ రేట్ పెంచుతారు అన్నప్పుడు గోల్డ్ తగ్గింది బానే. 165 నుంచి 141 దాకా వచ్చి 144, 143 ఉంది. ఆ రేంజ్ లోకి వచ్చింది. జూలై 2 అంటే ఇవాళ 4th కదా. అవును సార్. 2 అంటే మనకి 3rd వస్తుంది. ఉమ్, సెంట్రల్ బ్యాంక్స్ మీటింగ్ దగ్గర కమర్షియల్ ఫోరం లో ఉమ్, ఇంట్రాక్షన్ తో మన ఫెడ్ చైర్మన్ గారు న్యూట్రల్ గానే ఉంటాయి అనేది, నో రేట్ హైక్స్ ఈసారి ఉండకపోవచ్చు, ఈ జూలై 29th కి రేట్ హైక్స్ ఉండకపోవచ్చు అనేది ఒక హింట్ ఇచ్చారు. ఓకే, ఒక సంకేతం ఇచ్చారు. ఓకే. అక్కడి నుంచి చూడండి పడింది 140 దాకా వచ్చి మళ్ళీ చిన్నగా గోల్డ్ అండ్ సిల్వర్ పెరుగుతోంది. ఓకే, అవును, పెరుగుతుంది మళ్ళీ. అవును, అవును, 2 పెరుగుతుంది. రోజుల నుంచి పెరుగుతుంది. దట్స్ ద మెయిన్ కాస్. ఎఫ్ఓఎంసి మీటింగ్ లో జూలై 29th లో స్టేటస్ క్యూ పెడతారు అని చెప్పి ఒక హింట్ ఇచ్చాడు ఆయన. ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ హైక్ విల్ బి వెరీ లెస్. అంతకుముందు ఏంటి, ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది, డ్యామ్ షూర్ పెంచుతాము, పెంచుతారు 100% అనేది అనుకున్నారు. అవునండి. ఆయన కూడా సంకేతాలు అట్లనే ఇచ్చినాయి. సో ఇప్పుడు ఒక రకంగా చూస్తే ట్రంప్ కి ఇంట్రెస్ట్ రేట్ తగ్గించాలని, ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించే ఛాన్స్ ఉందా అనేది కూడా వస్తుంది. ఇప్పుడు ఓకే, ఏది పక్కన పెట్టి తగ్గించే ఛాన్స్ ఉంది అంటే అప్పుడు గోల్డ్ కొంచెం పెరుగుతాయి కదా. అవునండి, అవును. సో ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి స్టేటస్ క్యూయా తగ్గించడమా, 25 basis point 50 basis తగ్గించడమా, తగ్గించినా న్యూట్రల్ చేసినా గోల్డ్ కొంచెం పెరుగుతాయి. అంటే పడింది కాబట్టి కొంచెం పెరుగుతాయి. గోల్డ్ ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే ఏంటంటే నాన్ ఈల్డింగ్ అసెట్ కదా, అప్పుడు దీంట్లోకి వస్తారు. ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే అమౌంట్ అంతా అటు వెళ్ళిపోద్ది నాన్ ఈల్డింగ్ అసెట్స్. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతున్నాయో గోల్డ్ ఉంటే నాన్ ఈల్డింగ్ అసెట్స్ వస్తాయి, దాని నుంచి దీనికి వస్తాయి. గోల్డ్ కొంచెం పెరుగుతుందని, గ్రోత్ వస్తుందని, అట్లా డైవర్ట్ అవుతాయి. ఇప్పుడు కొత్తగా చూసి దీని అనుకున్నా చూస్తే, ఇప్పుడు అంతకుముందు ఫస్ట్ మనకి మోడీ గారు గోల్డ్ ఎంత ఉంది చెప్పాలి, రిసిప్ట్ ఎట్లా సంపాదించారు, ఎలా వచ్చింది మీకు అని చెప్పాలన్నప్పుడు మొత్తం వ్యతిరేకం వచ్చింది, మొత్తం వెనక్కి తగ్గారు. అవునండి. అంటే మానిటైజేషన్ స్కీమ్ ఆల్రెడీ పెట్టినా 38 trillions వచ్చినాయి. దాదాపు ఇండియన్ టన్స్ 38 tons వచ్చినాయి. టోటల్ గా చూస్తే ఇండియాలో సోనేకే చిడియా అంటారు. ఓకే, 25,000 నుంచి 35,000 టన్నులు మామూలుగా అంటే ఇళ్లలో ఉండే ఇది ఉంది అంటున్నారు. అంటే సోనేకి చిడియా అని అందుకే అన్నారు. సో ఇప్పుడు దాన్ని బయటికి తీసుకురావడానికి గవర్నమెంట్ మానిటైజేషన్ స్కీమ్ ని రీవ్యాంప్ చేసి కొత్త రకంగా తీసుకొస్తాం. అంటే గోల్డ్ మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ వర్కౌట్ అయ్యేటట్టు. ఎందుకంటే ఇప్పుడు దాకా నాన్ ఈల్డింగ్ అసెట్, అది కూడా అంటే ఇంట్రెస్ట్ దాని మీద వర్కౌట్ అయ్యేటట్టు, ఈల్డింగ్ అసెట్ కింద తెచ్చేటట్టు చేస్తుంది. అంటే స్కీమ్ డిఫరెంట్ వినపడతా ఉన్నాయి. అంటే ఇప్పుడు జనరల్ గా ఏం చేస్తారు, లాకర్ లో పెట్టుకుంటారు. ఎవరు ఫైనాన్స్ మాకు ఎంత గోల్డ్ ఉంది అంత గోల్డ్ ఉంది అని చెప్పడానికి ఇష్టపడరు. అసలు ఎవరు ఇష్టపడరు.
మా దగ్గర ఇంత గోల్డ్ ఉందని చెప్పుకోరు. అవును. సో ఇప్పుడు చెప్పాలి అంటే ఇప్పుడు మీరు గవర్నమెంట్ కూడా కొన్ని భరోసాలు ఇవ్వాలి. ఉమ్, లాస్ట్ టైం భరోసా ఇచ్చినప్పుడు ఏమన్నారు, మీరు గోల్డ్ ఎక్కడి నుంచి తెచ్చారు, రిసిప్ట్ తెమ్మన్నారు. అవును. రిసిప్ట్ ఎట్లా, తాతల తరం నుంచి సవర్ల బంగారం ఉంటుంది కదా, ఎస్, వాళ్ళకి రిసిప్ట్ తరతరాలుగా ఎక్కడి ఉన్న నుంచి రిసీట్ ఎక్కడ తెస్తారు. ఉంటుంది? అవును. పోనీ నేను తీసుకొస్తే పెడితే రేపొద్దున నాకు వైట్ అయిపోతుంది, నాకు ఇబ్బంది కదా, రేపు అమ్మినప్పుడు నాకు ఇబ్బంది కదా అవును, అనే భయం ఉంటుంది కదా. ఉంటుందండి. సో ఇది కౌంట్ అయిపోద్ది కదా. ఇప్పుడు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఎవరైనా వచ్చినప్పుడు గోల్డ్ దొరికినప్పుడు ఏదో తీసుకొస్తారు. అట్లే కానీ ముందు మేము మీ దగ్గర గోల్డ్ ఉందా లేదా మీ దగ్గర వస్తాం ఎత్తుతామని చెప్పరు కదా. చెప్పరు, అంటే చెప్పరు, చెప్పరు. అట్లా రీవ్యాప్ చేస్తారు. సో దాని అనుగుణంగానే ఆ, వస్తాయి అనుకోవచ్చు. అంటే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని మారుతున్నాయి. సో ఉమ్, డెఫినెట్ గా మరి ఆ, అంటే ఇప్పుడు ఏం చేస్తారు, బ్యాంకులకి గోల్డ్ ఇస్తారు, ఉమ్, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇస్తారు, ఉమ్, ప్లస్ ఆ ఆర్నమెంట్స్ ఇచ్చినప్పుడు వాటిని రీసైకిల్ చేస్తారు అంటున్నారు బ్యాంకులు. అంటే రీసైకిల్ చేసి గోల్డ్ రొటేషన్ చేసి దానికి ఇంట్రెస్ట్ వస్తుంది. సపోజ్ నేను ఆర్నమెంట్స్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు మా మదర్దో లేకపోతే తాతతో ఎవరితో ఉన్న గోల్డ్ ఉన్నది, వాళ్ళ గోల్డ్ నేను వేసుకుంటున్నాను అనేది కొంచెం ఆ, ఇది కదా. అవును, ఉంటుంది కానీ ఒక ఫీలింగ్, అటాచ్మెంట్ ఉంటుంది నా అలాగే. గోల్డ్ పోతుంది, నాకు మళ్ళీ గోల్డ్ కావాలన్నప్పుడు నాకు బిస్కెట్ లో డబ్బులు ఇస్తారు. అవును. మా వాళ్ళు వేసుకున్న గోల్డ్ నేను వాడుతున్నాననే సంతోషం పోగొట్టుకుంటారు కదా. అంతే కదా సార్. అవును, అవును. దానికి సమాధానం ఏం చెప్తుంది గవర్నమెంట్, అది కావాలి. కానీ అసలు వీళ్ళు కూడా ఎలా రెస్పాండ్ అవుతారు, అది కూడా ఉంటుంది కదా సార్. అవును, ఎట్లా ఇదవుతారో తెలియదు కదా. అవును, అవును. సో అట్లానే ఇప్పుడు మోడీ గారు గోల్డ్ వద్దన్న తర్వాత గోల్డ్ షాప్ లో ఎంప్లాయీస్ గానీ గోల్డ్ సేల్స్ గానీ మొత్తం చాలా వరకు చాలా ఇబ్బంది పడ్డారు. ఉమ్, వాళ్ళు ఇదేంటంటే వాళ్ళను కూడా రికగ్నైజ్ చేసి గోల్డ్ జ్యువెలరీ షాపులు కూడా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అక్కడ కూడా గోల్డ్ కలెక్ట్ చేసేటట్టు పెట్టమని చెప్తున్నారు. ఉమ్, వాళ్ళు అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు, గవర్నమెంట్ అడుగుతున్నారు. అంటే ఉమ్. మార్పులు చేర్పులు చాలా వస్తాయి తొందరలో. ఓకే, బేస్డ్ ఆన్ ది స్కీమ్. ఓకే. ఆ ఉమ్, ఇప్పుడు గోల్డ్ డిపాజిట్ చేస్తే ఏ క్వశ్చన్ అడగకూడదు. ఉమ్, అడిగితే మీరు ఎక్స్పెక్ట్ చేసింది లాస్ట్ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ స్టార్ట్ చేస్తే మీకు ఎంత వచ్చింది, 38 ట్రిలియన్ వచ్చింది. ఉమ్, మళ్ళీ ఇప్పుడే గనక మళ్ళీ అదే మీరు గనక అడిగితే, డిపాజిట్ చేసినప్పుడు రిసిప్ట్ అడిగితే ఉమ్. మళ్ళీ 38 ట్రిలియన్ కూడా రాదు ఈసారి. 3 ట్రిలియన్ కూడా రాదు. 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 సారీ, 38 ట్రిలియన్ అంటున్నాను నేను. 38 కట్ చేయండి దాన్ని, 38 టన్స్. టన్స్. ఓకే, 38 టన్స్ కూడా రాదు. అదే అండి, 3 టన్స్ కూడా రాకపోవచ్చు అసలు, ఎవరు ఒప్పుకుంటారు సార్ అసలు. దట్స్ వాట్, అది కూడా రాదు. ఎందుకంటే అప్పుడు ఆల్రెడీ ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఈసారి రెండోసారి ఆల్రెడీ అంటే భయం ఉంటుంది కదా, అవును సార్. ఫిగర్ ఉంటుంది. అంటే 2025 లో 60% పెరిగింది, 2024 లో 28% పెరిగింది, 26 లో దాదాపుగా కొంచెం అంటే 68% పెరిగింది ఇప్పటికి. మళ్ళీ కొంచెం ఇదవుతుంది కదా. అవునండి. సో డెఫినెట్ గా ఈ సంవత్సరం అంటే ఓల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెప్పినట్టు ప్రతి సంవత్సరం అంత ఉండకపోయినా ఈ సంవత్సరం 10 to 15% మాక్సిమం 20% ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అది కూడా ఈ రకంగా ఇచ్చేస్తే ఎక్కువ కొంచెం ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే కొంచెం తగ్గే ఛాన్స్లే ఉంటాయి. గోల్డ్ కూడా తగ్గిందండి, బయింగ్ పర్చేస్ కూడా తగ్గింది బాగా. ఇప్పుడు గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చూస్తే లాస్ట్ 3 months లో 82 టన్స్ కొన్నారు. ఓకే సార్. ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ 68 టన్స్ జ్యువెలరీ కొన్నారు. ఓకే. కానీ ఈటీఎఫ్ లో 186% పెరిగింది. ఓకే, గోల్డ్ ఈటీఎఫ్ లో. ఈటీఎఫ్ లో ఎందుకంటే సేఫ్ అండ్ సెక్యూరిటీ కదా. అంతే కదండి. అవును. ఎక్స్పోనెన్షియల్ చార్జెస్ కూడా లేవు. కాబట్టి కొంత తగ్గింది. అట్లా బాగా పెరిగింది. ఇన్వెస్ట్మెంట్ కల్చర్ యాంగిల్ ని ఒక రకంగా గవర్నమెంట్ దెబ్బతీస్తుందా అనేది భయం ఉంది జనాల్లో. ఎందుకంటే తాతల తరాలే నేను వాడుకుంటున్నా, మా తాత కూలిగోరు నేను వాడుకుంటున్నా అనే ఇది ఉంటుంది కదా, అవునవును, ప్రౌడిష్నెస్. అది అక్కడ పెట్టినప్పుడు అది పోయి మళ్ళీ గోల్డ్ ఇస్తారు, బిస్కెట్లు ఇస్తారు, లేదా డబ్బులు ఇస్తారు అన్నప్పుడు ఆ కల్చరల్ సెంటిమెంట్ కొంచెం ఇదవుతుందేమో. ఇది కొంచెం గవర్నమెంట్ ఆలోచించి జనాల యొక్క భావాలు దెబ్బతినకుండా చేస్తే ఆ పాలసీని తెస్తే మంచిదని ఉద్దేశం. ఓకే, రైట్ సార్. సార్ మరి సిల్వర్ గోల్డ్ పెరుగుతుంది అంటున్నారు కదా, ఇప్పుడు ఉన్న దాంట్లో ఎలాగంటే జాగ్రత్త తీసుకోవాలి? ఇప్పుడు ఏదైనా కొనొచ్చా ఏంటి మీ సలహా? కొనొచ్చు.
ఇప్పుడు ఆల్రెడీ 65 1,65,000 నుంచి పడింది. అవును సార్. చిన్నగా కొనుక్కోవచ్చు, ఏం పర్లేదు. ఉమ్, అంటే ఇంకా కొంచెం తగ్గుద్దా అనుకుంటే మన ఇంట్రెస్ట్ రేట్ పెంచుతా తగ్గుద్దా అనుకున్నాం. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించామని చెప్పి ఒక అరాగంటగా ఆయన చెప్పకనే చెప్పాడు ఆయన. చెప్పగానే చెప్పాడు ఆయన, ఒక లీక్ ఇచ్చాడు. అవును. మీకు సో డెఫినెట్ గా ఇక్కడ నుంచి కొంచెం పెరుగుతాయి. మళ్ళీ ఉమ్, మీకు ఏదైనా 141 to 150 రేంజ్ రావచ్చు. ఆ రేంజ్ లోనే మరి విపరీతంగా ఏం పెరగదు, 150 వరకు రావచ్చు అని నా ఉద్దేశం. ఓహో. ఏది ఏమైనా అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఇంపోర్ట్ ట్యాక్స్ 9% పెంచారు కాబట్టి ఆ ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గిస్తూ ఉమ్, ఇంకా ఏదన్నా ఉన్నప్పుడు అది ఏమైనా కొంచెం ఇంట్రెస్ట్ రేట్ పెంచితే అప్పుడు తగ్గుద్ది అనుకున్నాం. సో ఉమ్, ఇప్పుడు ఒకటి ముందుకు లాగుతుంటే ఒకటి వెనక్కి లాగుతుంది. అదే ఇంపోర్ట్ అదే. ట్యాక్స్ తగ్గించినా ఇక్కడ మీరు దీన్ని ఇచ్చేసేదానికి కొంచెం పెరుగుద్ది కదా. సిల్వర్ లేదండి. పొజిషన్ ఏంటి సార్ మరి? సిల్వర్ మీకు అగ్రెసివ్ మెటల్ లాంగ్ టర్మ్ హ్యాపీ, ఉమ్, షార్ట్ టర్మ్ చూడకూడదు. అగ్రెసివ్ మెటల్ పోర్ట్ఫోలియోలో కొంత పర్సంటేజ్ పెట్టుకోవాలి, ఎక్కువ పర్సంటేజ్ పెట్టుకోకూడదు. మళ్ళీ మీకు 4,10,000 రాదంటే ఉమ్, 4,10,000 వస్తుంది, కానీ టైం అడగదు, వస్తుంది డెఫినెట్ గా. ఉమ్, దానికి ఆల్టర్నేటివ్ ఇది ప్రొడక్ట్, సిల్వర్ బదులు ఇది వాడచ్చు. ఉమ్, దీనికి తక్కువ రేట్ ఉంది అంటే తప్ప అప్పుడు దాకా ఇండస్ట్రియల్ డిమాండ్ తగ్గదు. ఉమ్. సో సిల్వర్ కి డిమాండ్ తగ్గదు. ఓకే, రైట్ రైట్ రైట్. రెన్యూబుల్ ఎనర్జీ స్టార్ట్ అయినప్పుడు సిల్వర్ అనేది భయంకరంగా యూసేజ్ ఉంటుంది. ఉమ్, సిల్వర్ ఇస్ బై ప్రోడక్ట్ ఒక రకంగా. ఆ, మీరు కొన్ని ప్రొడక్ట్స్ చేసినప్పుడు దాంట్లో నుంచి వచ్చేది సిల్వర్. ఉమ్, సో అది ఉంటది కాబట్టి వచ్చే సప్లై తక్కువ ఉంటుంది, డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో వాడకం పెరుగుతున్నప్పుడు దానికి డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి రేట్లు కూడా బాగా పెరుగుతాయి. ఉమ్, కాకపోతే వాలటాలిటీ ఎక్కువ ఉంటుందండి, విపరీతంగా వాలటాలిటీ, హ్యూజ్ అవును. వాలటాలిటీ. అగ్రెసివ్ మెటల్ అది. ఉమ్, అగ్రెసివ్ మెటల్ తట్టుకునే వాళ్ళే అగ్రెసివ్ ఇన్వెస్టర్, అలాంటి వాళ్ళే కొంత పర్సంటేజ్ పెట్టుకోవాలి, కానీ ఎక్కువ పర్సంటేజ్ పెట్టకూడదు అని నా ఉద్దేశం. రైట్. సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ గివింగ్ వీకెండ్ అప్డేట్ రియల్లీ సార్. సో తప్పనిసరిగా అంటే వచ్చే వారం కూడా మార్కెట్ లాభాల బాటలో ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ సార్. థ్యాంక్స్ ప్రభు గారు. సో థ్యాంక్ యూ. చూసారుగా, ఇది ఈ వారం వీకెండ్ బిజినెస్ అప్డేట్. మళ్ళీ వచ్చే వారం వీకెండ్ బిజినెస్ అప్డేట్లో కలుసుకుందాం. అలాగే సోమవారం ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.